మనం ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర నుంచి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాకు చేరుకున్నాం. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 4వది. అంతేకాదు అటువైపు బంగ్లాదేశ్తో మన దేశానికి 4096 కిలోమీటర్ల సరిహద్దు ఉంటే దాంట్లో సగానికి పైగా సరిహద్దు ఈ రాష్ట్రంలోనే ఉంది. అందులోనూ సుందర్బన్స్ అదేవిధంగా నదీ పాయలు వంటి విభిన్నమైన భౌగోళిక స్వరూపం ఉన్న నేపథ్యంలో సరిహద్దు పహారా అత్యంత క్లిష్టమైన అంశంగా మారుతోంది. అక్రమ మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాలు, నకిలీ కరెన్సీ, సీమాంతర ఉగ్రవాద మూలాలు ఇవి ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రధానమైన సమస్యలు. వీటిని మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో. ప్రస్తుతం మనం కోల్కతా నుంచి నార్త్ 24 పరగణ జిల్లాకు చేరుకున్నాం. ఇక్కడ నుంచి ధమాఖలి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నుంచి సరిహద్దుకు వెళ్లాలంటే రోడ్డు మార్గం ఉండదు, కేవలం నీళ్లలో మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం 45 నిమిషాల సమయం పడుతుంది. మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత సుందర్బన్స్ ఏరియాలో సరిహద్దు ఏ విధంగా ఉందో, అక్కడ పహారా ఏ విధంగా కాస్తున్నారో చూద్దాం. ధమాఖలి నుంచి బోట్లో మన ప్రయాణం మొదలైంది. టీ జంక్షన్ దిశగా మనం వెళ్తున్నాం. అంతర్జాతీయ జల సరిహద్దు దగ్గర టీ జంక్షన్ ఉంటుంది. ఇక్కడ ఫ్లోటింగ్ BOPs కూడా ఉంటాయి. అయితే ఈ సరిహద్దుకు సంబంధించి ప్రస్తుతం మన ప్రయాణానికి సంబంధించి ఈ అన్ని వివరాలు మనతో మాట్లాడడానికి విజయ్ అనే సోల్జర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. This is the only way of transport to reach the border from Dhamakhali? Yes, this is the only means of communication. You can only move with boats over here. There is no other way of coming. These are different delta islands, and to reach them you have to use these boats only. Everything comes, even vegetables, medicines, everything comes through these boats only, transport through boat. There are so many fisher boats and small islands also there here. Yes, there are a lot of islands, small islands, and fishing is one of the ways of their livelihood over here. This is how they earn their living. Before T junction we don't have any problems with the border. After T junction we have to do patrolling and other illegal entry and exit issues. Actually, T junction is on the border itself. That river Kalindi, which is coming from the north, that is the border, IP between India and Bangladesh. And then further this Raimangal river on which we are going now, this goes and meets the river Kalindi, and then that becomes the border then. So T junction is where the river Kalindi and Raimangal meet. That is T junction. So that is the border. There is the problem. We have to patrol that area basically. This is in depth. This is much behind. So these rivers is flowing towards Bangladesh also, or they are mingling in the Bay of Bengal? No, this will flow into the Bay of Bengal, but this is the international border basically. This river becomes the international border. ఇక్కడ నుంచి రివర్ కాలింది అదేవిధంగా రాయల్ మంగల్ రెండు నదులు కలిస్తే టీ జంక్షన్ దగ్గర. అక్కడి నుంచి అంతర్జాతీయ సరు ఏ విధంగా ఉంది, అక్కడ పహారా ఏ విధంగా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు దాదాపు 4 గంటల ప్రయాణం కోల్కతా నుంచి బయలుదేరిన తర్వాత 4 గంటల ప్రయాణం తర్వాత మనం సుందర్బన్స్ ఏరియాకి వచ్చేసాము. ప్రస్తుతం మనం సుందర్బన్స్ ప్రాంతంలోనే ఉన్నాము. ఒకవైపు సుందర్బన్ మడ అడవులు, మరోవైపు చూస్తున్నైతే ఫ్లోటింగ్ BOP అంటారు. అంటే మనం కోల్కతా పరిధిలో ఉన్న సెక్టార్ తీసుకుంటేనే దాదాపు 150 కిలోమీటర్ల అంతర్జాతీయ జల సరిహద్దు ఉంది. ఇలాంటి ప్రాంతంలో ఈ జలాల్లో పహారా కాయడం స్పీడ్ బోట్స్తో కావచ్చు, మరో మార్గంతో కావచ్చు, అంత సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ఇలాంటి ఫ్లోటింగ్ BOPs అంటారు. అంటే బార్డర్ అవుట్ పోస్ట్, ఇవి నీళ్లలోనే ఉంటాయి. దీంతో దాదాపు 30 నుంచి 40 మంది వరకు సోల్జర్స్ కానీ ఇతర సిబ్బంది కానీ ఉంటారు. దాదాపు ఒక నెల రోజుల పాటు వీళ్ళు ఉండడానికి సరిపడా అన్ని సౌకర్యాలు ఈ బోట్లోనే ఉంటాయి. BOP అంటారు, బార్డర్ అవుట్ పోస్ట్ అంటారు. మనం ఆ BOP దగ్గరికి వెళ్దాం. లోపల ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, మన సైన్యం, మన సిపాయిలు ఎలాంటి కసరత్తు లోపల చేస్తుంటారో చూద్దాం.
ప్రస్తుతం మనం ఫ్లోటింగ్ బీఓపీలో ఉన్నాం. అంతర్జాతీయ జల సరిహద్దులకు పహారా కాయడానికి ఇలాంటి ఫ్లోటింగ్ బీఓపీలు అవసరం. మన దగ్గర పశ్చిమ బెంగాల్లో 3 ఫ్లోటింగ్ బీఓపీస్ ఉన్నాయి. అయితే అసలు ఫ్లోటింగ్ బీఓపీ అంటే ఏంటి, దీంట్లో ఉండే ప్రత్యేకతలు ఏంటి, పహారాకి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి, వీటి గురించి కొంత మాట్లాడడానికి అధికారి విజయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. వాట్ ఈస్ ఫ్లోటింగ్ బీఓపీ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్? This floating BOP first of all is a BOP where people can stay, limited people, कुछ सीमित आदमी सीमित समय के लिए रह सकते हैं. ये पानी के ऊपर रहता है. जहाँ पर भी हमारा रिवराइन बॉर्डर है, माने पानी का बॉर्डर है, वहाँ पर इसको तैनात किया जाता है. यहाँ पर कुछ दिन के लिए कुछ आदमी इंडिपेंडेंटली रह सकते हैं. What is this room here? ये है जगह जहाँ पर हमारे जवान सोते हैं. दिन में जब उनका रेस्ट टाइम होता है तो यहाँ वो लोग रहते हैं. वॉशरूम से आगे इनका किचन आ जाता है, जहाँ पर किचन बनता है. राइट साइड में, लेफ्ट साइड में इनका डाइनिंग हॉल है. 2 डाइनिंग हॉल है. एक डाइनिंग हॉल पहला है जिसमें जवान खाते हैं. यहाँ पर आग से कुछ नहीं बनता है, सब हीट प्लेट पर बनता है खाना. आग इज नॉट अलाउड, यहाँ पर अलाउड नहीं है इस जहाज में. इसमें हम लोग आगे का पानी भी रखते हैं, सब कुछ. ये हम लोग का एसोस का खाने का जगह है, डाइनिंग हॉल है. यहाँ पर स्टोर रखते हैं, फ्रेश राशन जो है, सब्जी खरीद के लाते हैं तो यहाँ पर कोल्ड स्टोरेज में इसको रखते हैं. इसलिए इसमें नहीं रखा जाता, इससे क्या दिक्कत? आग लग जाएगा तो बचने का कोई साधन नहीं है. आग लग सकता है इसमें, क्योंकि यहाँ पर इस पर बहुत ह्यूज क्वांटिटी ऑफ डीजल स्टोर होता है, क्योंकि इसको लंबे समय के लिए यहाँ पर रहना पड़ता है. स्टोरेज में डीजल और स्टोरेज रूम है, ये स्टोरेज है. प्लस इसमें कोत भी है, इसमें हथियार भी रखते हैं. मेन कोत ये है, इसमें हथियार रहता है हम लोग का, जवानों का. और मैंने परमानेंटली जब कोई आउट होता है तो यहाँ से आउट करते हैं. और जैसे दिन में अगर बार बार निकालना और रखना पड़ता है तो तब उसको निकाल के इस कोत में रख देते हैं. इस तरफ में हम लोग का राशन रखने का ये है सामान है. ये है वो कोत जहाँ पर हम लोग सामान जो दिन भर यूज़ होता है उसको रखते हैं. जैसे हम लोग का ये नाइट विजन डिवाइसेस है जो अंधेरे में जिससे देख सकते हैं. और हथियार यहाँ पर इंडिविजुअल जब निकाल कर रख देता है, फिर उसको जब निकालना होता है यहाँ से ले लेता है. मेन कोत सबसे में खोलते नहीं है. मेन कोत सील रहता है, उस पर कैश ये वो सब कुछ रहता है हम लोग को. तो एक बार इस फ्लोटिंग बीओपी पे सोल्जर को डिप्लॉय किया जाता है तो कितने दिन के बाद वो रिलीव होते हैं? वो एक बार इसमें आता है तो फिर 2 हफ्ते में हम लोग चेंज कर देते हैं उनको. रोटेट होते रहता है इसमें आदमी यहाँ पर. ज़्यादा दिन तक नहीं रख सकते क्योंकि तो जब भी इसमें इसका फ्यूल, फ्लोटिंग बीओपी का फ्यूल चाहिए, वाटर चाहिए, तो इसका नेसेसिटीज कैसे कंप्लीट हो जाते हैं? जो भी रेशन आपको यहाँ कैसा आता है? एक तो देखिए 2 चीज़ है. एक तो राशन है और सब्जी है जो डेली से. राशन जो होता है एक बार में कलकत्ता से हम लोग सब लेके आते हैं फॉर 30 डेज, 30 दिन के लिए आता है. बाकी जो सब्जी वेजिटेबल जो होता है वो यहाँ बगल में करीब 10-12 किलोमीटर पीछे गांव है, वहाँ से जाके हम लोग खरीद के लेके आते हैं. रहा सवाल पानी और डीजल का, वो जो है वो पानी हम लोग का यहाँ पर पूरे इस एरिया में सब जगह सॉल्ट वाटर है. कहीं पर भी मीठा पानी नहीं है. मीठा पानी सिर्फ एक जगह बोलतला बोल के एक जगह है जहाँ पर हम लोग का एक हफ्ता डीप ट्यूबवेल है, उससे इसमें पानी भरा जाता है. यह होता है 14 यहाँ पर 3 हफ्ता ये जहाज खड़ा रहता है. उसके बाद इसको हम लोग मेंटेनेंस के लिए बोलतला भेज देते हैं जहाँ पर ये पानी भरता है. उससे आगे फिर वो हस्ताबाद जाता है. हस्ताबाद में पेट्रोल पंप है जहाँ से उसको डीजल दिया जाता है. तो और उसके बाद उसका छोटा मोटा अगर खराबी होता है, छोटा इंजन रिपेयर या कुछ होता है, तो वो हम लोग का हस्ताबाद में एक वर्कशॉप भी है, वहाँ पर इसको रिपेयर होता है. फिर वो 1 हफ्ते में रिपेयर होकर वापस आ जाता है यहाँ पर. तो सिंस हम लोग के ऐसे जहाज है 3 जहाज है, तो ये 3 जहाज अपने आप में रोटेशन में एक जाता है और 2 यहाँ पर डिप्लॉयड होता है. సో ఇది ప్రధానంగా ఫ్లోటింగ్ బీఓపీ సెంటర్ అంటే బార్డర్ అవుట్ పోస్టులు, నీళ్లలోనే తేలుతూ ఉండే బార్డర్ అవుట్ పోస్టులు అనమాట. సరిహద్దు పహారాకి ఇలాంటివి ప్రస్తుతం మన దగ్గర 3 ఉన్నాయి. మరొక 6 బీఓపీస్ని ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అవి ఇంకా రావాల్సింది. మొత్తం మీద మన సరిహద్దు, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల పహారాన్ని పటిష్టంగా చేయడం కోసం ఇలాంటి వాటర్లో తేలే బీఓపీస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం మనం భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ జల సరిహద్దు దగ్గర ఉన్నాం. ఇంటర్నేషనల్ బార్డర్ ఐబీ మీదుగానే మనం ప్రయాణం చేస్తా ఉన్నాము. టీ జంక్షన్ రివర్
కాలింది అదేవిధంగా రాయల్ మంగల్ రెండు నదుల కలిసిన పాయ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. మనకు లెఫ్ట్ సైడ్ నాకు కనిపిస్తున్నదంతా కూడా సుందర్బన్ ప్రాంతము, మడ అడవులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మడ అడవుల విస్తీర్ణం చూసుకున్నట్లయితే దాదాపు 24,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ సుందర్బన్ ప్రాంతం భారత్ బంగ్లాదేశ్ల మధ్య విస్తరించి ఉంది. దీంట్లో ఎక్కువ భాగం దాదాపు 62% సుందర్బన్స్ ప్రాంతం అంతా కూడా బంగ్లాదేశ్ పరిధిలోకి వస్తే కేవలం 38% మాత్రమే భారత భూభాగంలోకి వస్తుంది. మనం చూస్తున్న అంతర్జాతీయ జలాల్లో సరిహద్దుని పసిగట్టడం చాలా కష్టతరమైన అంశం. ప్రస్తుతం మనం ఇంటర్నేషనల్ ఐబీ గుండా వెళ్తా ఉన్నాం. అంటే ఒకవైపు లెఫ్ట్ సైడ్ మనకు కుడి వైపున చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ భూభాగం కనిపిస్తా ఉంది. అది దూరంగా నదుపాయ, అదేవిధంగా నదిని ఆనుకుని మడ అడవులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అది బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం, బంగ్లాదేశ్ భూభాగం ఆనుకుని మనం ఐబీ గుండా ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇటువైపు ఎడమ వైపున చూసుకున్నట్లయితే భారత భూభాగం. ఇలాంటి చోట్ల మనుషుల కదలికలు, ముఖ్యంగా ఉగ్ర మూకల కదలికలను పసిగట్టడం కష్టతరమైన అంశం. అదేవిధంగా అంతర్జాతీయ జలాల్లో మత్స్యకారుల నెపంతో మత్స్యకారుల బోటుల్లో మన భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నం కూడా ఉగ్ర మూకలు చేస్తూ ఉంటాయి. ఆయుధాలు, నకిలీ కరెన్సీ ఉగ్ర మూకలకు అందడానికి వాటి ద్వారా భారతదేశంలో మారణ హోమాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ వెస్ట్ బెంగాల్ సరిహద్దు గుండా చొచ్చుకు వచ్చే ఉగ్రవాద మాడ్యూల్స్ భారత భూభాగం అంటే బీహార్ గుండా అటువైపు హైదరాబాద్ కూడా వస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం అనేక ఉగ్ర దాడులకు సంబంధించిన మనకి ఇటు వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కావచ్చు, లేదంటే ఇటు హైదరాబాద్ లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళంతా స్లీపర్ సెల్స్ గా పనిచేస్తూ ఉంటాయి. వీళ్ళని పసిగట్టడం భారత సరిహద్దుల్లో బలగాలకు కత్తి మీద సాము లాంటి అంశం. అందుకే స్పీడ్ బోట్స్, అదేవిధంగా ఇతర అత్యాధునిక ఆయుధాలు, అత్యాధునిక వాహనాలు ఉపయోగించి అంతర్జాతీయ జల సరిహద్దులను మన బలగాలు పహరా కాస్తున్నాయి. ప్రస్తుతం మనం పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంలో భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ జల సరిహద్దుల్లో ఉన్నాం. బంగ్లాదేశ్ నుంచి భారత జలాల్లోకి ఎటువంటి చట్ట విరుద్ధమైన సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా చర్యలు తీసుకుంటుంది మన సరిహద్దు బలగాలు. అందుకే నిత్యం ఇక్కడ పహారా కాస్తుంటారు. మనతో పాటు జవాన్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. बताइए आप क्या ड्यूटी कर रहे हैं, पेट्रोलिंग कैसा होता है आपका? जहाँ पे हम अपने एरिया को डोमिनेट करने के लिए पेट्रोलिंग करते हैं, जिससे कि अपने एरिया में ज़्यादातर हम अपने एरिया को अच्छे से डोमिनेट करें। उसके लिए हम डे नाइट पेट्रोलिंग, दिन में भी और रात के समय भी पेट्रोलिंग करते हैं। यहाँ पर जो लैंड पे भी होगा इंटरनेशनल बॉर्डर, वहाँ पर तो फेंस वगैरह दिखाई देगा, तो हमें पता चलेगा कि ये बाउंड्री है. ये वाटर में बाउंड्री को पहचाने जाना भी मुश्किल होगा. और ये मछलियों के फिशरमैन के हिसाब से भी थोड़े लोग इधर इंटरनेशनल बॉर्डर क्रॉस करके आते हैं. जी, बॉर्डर तो क्रॉस करके नहीं आते, लेकिन जहाँ पे ड्रम पिलर्स होते हैं जिससे हमें पता चलता है कि ये आईबी है, उस तरफ इंडिया का बॉर्डर है, उस तरफ बांग्लादेश है, तो उस हिसाब से हम आईबी क्रॉस ना करके अपने एरिया में ही पेट्रोलिंग करते हैं और डोमिनेट करते हैं अपने एरिया को अच्छे से. आपको ये पानी में पेट्रोलिंग करते हुए बे ऑफ बंगाल हो या रिवराइन हो, क्या क्या चैलेंजेस फेस करते हैं? सबसे पहले तो हमें पेट्रोलिंग करते वक्त काफ़ी चैलेंजेस आते हैं, लेकिन सबसे पहले तो हमें अपनी सेफ्टी का मेन ध्यान रखना पड़ता है. जैसे पेट्रोलिंग करते वक्त अपने हथियार वगैरह का और लाइफ जैकेट्स पहने, ताकि अच्छे से पेट्रोलिंग करते वक्त कोई परेशानी ना, कोई हादसा हो जाए तो हम लाइफ जैकेट से हमारे बचाव हो सके. అంటే ప్రధానంగా అంతర్జాతీయ సరిహద్దుల్లో, అంతర్జాతీయ జల సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేయడం సవాళ్లతో కూరుకున్న విషయం అని చెప్తాను. దీంతో పాటు ఇలాంటి లైఫ్ జాకెట్ వేసుకోవడం
అదేవిధంగా తమ ఆయుధాలు నీళ్లలో పడకుండా జాగ్రత్త తీసుకోవడం, దీనికోసం ఇలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉంటాయంటే ఒకవేళ ఈ పెట్రోలింగ్ సందర్భంలో వాళ్ళ ఆయుధం కనుక, చేతిలో ఉన్న ఆయుధం కనుక నీళ్లలో పడిపోతే ఈ బెలూన్ తోటి ఆ ఆయుధం యొక్క ఆచూకీ తెలుస్తుంది. ఇలాంటి పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా రాత్రిపూట కూడా పహారాకి అనేక చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇక్కడ कंपनी कमांडर ओनर ఆయనతో కూడా మాట్లాడదాం. बताइए ये वाटर में जो इंटरनेशनल बाउंड्री होता है उसको गार्डिंग करते से वक्त कैसे कैसे इक्विपमेंट्स है हमारे यहाँ? ओके, हमारे यहाँ जैसे बाइनोकुलर हैं, दूर दूर तक हम देख सकते हैं. रात में नाइट विजन डिवाइस है, नाइट विजन गॉगल्स हैं, मोनोकुलर्स हैं और HSTA थर्मल इमेजर है जिसमें रात में काफ़ी 2-3 किलोमीटर दूर का भी उसमें मूवमेंट ऑब्जर्व कर सकते हैं. तो इस तरह के इक्विपमेंट हम इस्तेमाल करते हैं. डेटम ये स्पीड बोट्स में हम लोग जा रहे हैं. इसके अलावा और किस किस्म के व्हीकल्स हैं टू मूव इन द वाटर? यस, हमारे पास फ्लोटिंग बीओपी, एक जहाज़ जैसा बीओपी होता है जो फ्लोट करता है. बड़ा जहाज़ है, उसमें लगभग 1 प्लाटून हमारा जवानों का रह सकता है. इसके अलावा मीडियम वेसल हैं जिन्हें मीडियम क्राफ्ट भी कहते हैं. तो जो छोटे चैनल्स हैं, छोटे नाले हैं, उनमें पेट्रोलिंग करने के लिए, रास्तों को कवर करने के लिए मीडियम वेसल्स को भी लगाया गया है. और इंजन फिटेड बोट्स हैं जो वुडन बोट्स हैं हमारे, जिसमें लोकल माझी जो होते हैं वो लोग उनको चलाते हैं, जो कि एडम पर्पज़ और राशन वगैरह कैरी करने के लिए काम आते हैं. What are the challenges you are facing at the international boundary from Bangladesh side? यस, बांग्लादेश साइड यहाँ पे कैटल का स्मगलिंग है और कुछ लेबर पानी के अंदर से तैर के यहाँ इस तरफ आने की कोशिश करते हैं. दूसरा चैलेंज है कि पानी में के अंदर इंटरनेशनल बाउंड्री चैनल्स के अकॉर्डिंग हमें मेंटेन करना पड़ता है. जहाँ पे डीपेस्ट चैनल होता है, जहाँ पे बड़े से बड़ा जहाज़ भी उसमें से नेविगेशन करते हुए जा सकता है, तो डीपेस्ट चैनल कभी कभी बदल जाता है. कभी इस साइड में ज़्यादा होता है, कभी उस साइड में ज़्यादा है. तो उसके हिसाब से इंटरनेशनल बाउंड्री को हम मेंटेन करते हुए, ध्यान रखते हुए ड्यूटी देना पड़ता है. दूसरा कोशिश होती है कि जिन लोगों को तैरना आता है उन्हीं लोगों को पानी के एरिया में ड्यूटी पे लगाया जाए. अगर कोई डाउटफुल मूवमेंट दिखाई दिए ऑन द बॉर्डर फ्रॉम बांग्लादेश साइड से, तो आप लोग कैसा उनको कैच करते हैं? व्हाट आर द प्रोसेस आफ्टर यू डू आफ्टर कैचिंग? पहले तो हम कोशिश करते हैं कि जब भी हम अपने इक्विपमेंट्स के साथ ड्यूटी देते हैं और कोई सस्पिशियस मूवमेंट ऑब्जर्व करते हैं, तो अपना स्पीड बोट और इंजन फिटेड बोट दोनों के ज़रिए हम उनको कॉर्डन करते हैं, उनका पीछा करके उसको पकड़ते हैं. और अगर ऐसा कोई सीजर होता है, साथ में सामान होता है या कोई आदमी पकड़ा जाता है, तो सामान का सीजर हम कस्टम डिपार्टमेंट में सीजर मेमो, प्रॉपर सीजर मेमो के साथ जमा करते हैं. अगर कोई आदमी पकड़ा जाता है तो उसको पुलिस स्टेशन में उसको जमा करते हैं. सुंदरबन एरिया इज अ डिफरेंट टेरेन एंड व्हाट यू से, जो लैंड पे होता है आईबी, वहाँ का गार्डिंग करना इजी होगा या पानी का? बिकॉज यू आर गार्डिंग हियर इन सुंदरबन एरिया. यस, लैंड इंटरनेशनल बाउंड्री जो लैंड पे है उसको गार्ड करना और उसको एक लाइन में ऑब्जर्व करना ज़्यादा आसान है, क्योंकि वहाँ पे एक्सेस हमारा जल्दी पहुँचता है, व्हीकल जल्दी चल सकते हैं. तो उसमें बॉर्डर गार्ड करने में जो हमें चैलेंज आते हैं, असली बात है कि हम उसको काउंटर कितना जल्दी करते हैं. तो जल्दी काउंटर करते हैं हम लैंड पे,
इसलिए वहाँ पे थोड़ा ईजी रहता है। ఇది అంటే జల సరిహద్దుల్లో పహారా కాయడం మరింత క్లిష్టమైన అంశమని చెప్తా ఉన్నారు. మామూలుగా నేల మీద భూమి మీద అంతర్జాతీయ సరిహద్దు పహారా కాయాల్సి వచ్చినప్పుడు ఏమైనా అనుమానితులున్నా కూడా వాళ్ళని పట్టుకోవడం చేస్ చేయడం ఈజీ అవుతుంది. అదే జలాల్లో అయితే అంతర్జాతీయ జల సరిహద్దుల్లో ఈ అంశాలు చాలా కష్టమవుతుంది. అంత స్థాయిలో స్పీడ్ బోట్లో వెళ్ళడం, అదేవిధంగా అనుమానితుల్ని పట్టుకోవడం కూడా కష్టమైన అంశం అంటున్నారు. మొత్తం మీద ఇలాంటి అత్యాధునిక ఆయుధాలు, అదేవిధంగా అత్యాధునిక బోట్ల సహకారంతో సైన్యం మన సరిహద్దు బలగాలు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్ని కాపలా కాస్తా ఉన్నాయి.